ప్రాయశ్చిత్తం చిన్న నవల సూర్యదేవర వేణుగోపాల్ మదిర ఖమ్మం జిల్లా మరి నవల వినండి. శేషగిరి నిర్ఘాంతపోయాడు డాక్టర్ల మాటకు. తన కంటే పెద్దవాళ్లే హాయిగా ఉన్నారు. తనకేంటి ఈ సమస్య అని మౌనంగా రోదిస్తున్నాడు. ఏ ఒక్క అలవాటు లేదు, మరి ఈ జబ్బు తనకే ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. జబ్బు గురించి భార్యా పిల్లలకు తెలిసినట్లుంది. దిక్కులు పిక్కటిల్లలా రోదిస్తున్నారు. ఎంతో కాలం బ్రతకనని శేషగిరికి అర్థమైంది. జీవితాన్ని ఈజీగా తీసుకునే శేషగిరికి మొదటిసారిగా జీవితంపై ఆశ కలిగింది. శేషగిరి అధికారపక్షపు ఇమ్లా రాజకీయాలలోకి రాకముందు జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్ గా పనిచేశాడు. 12 ఏళ్లు ఉద్యోగం చేసిన తరువాత రాజకీయాలలోకి వచ్చాడు. శేషగిరి రాజకీయాలలోకి వచ్చాక బాగా సంపాదించాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 2 మగపిల్లలు పుట్టారు. వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు. పెద్దబ్బాయిని రాజకీయాలలోకి తేవాలని శేషగిరి కోరిక. ఇంతలోనే ఈ విపత్తు వచ్చింది. గత 6 నెలలుగా ఒంట్లో బాగా నలతగా ఉంటుంది. ఆహారం లోనికి పోవట్లేదు. డాక్టర్లు రకరకాల మందులు ఇచ్చారు, ఫలితం రాలేదు. పరీక్షలలో జీర్ణాశయ కాన్సర్ అని తేలింది. అది బాగా ముదిరిపోయిందని, కొన్ని రోజులే బతికేది అని డాక్టర్లు చేతులెత్తేశారు. మహా అయితే 6 నెలలు బతకొచ్చని డాక్టర్ చెప్పారు. శేషగిరికి ఊరి నిండా ఆస్తులే. రాజధానిలో కూడా మంచి ఆస్తి ఉంది. మంచి పేరు ఉంది. అంతా సుఖంగా ఉన్న టైములో పిడుగులా ఈ నిజం బయటపడింది. 57 తనువు చాలించాల్సి వస్తుందని శేషగిరి అస్సలు ఊహించలేదు. శేషగిరి ఇంటికొచ్చాడు. అందరూ పరామర్శకు వచ్చి వెళ్తున్నారు. బాల్య మిత్రులు, బంధువులు అందరూ వచ్చారు. పాత సంగతులన్నీ గుర్తుకు తెచ్చుకుని మరి బాధపడుతున్నారు. ఇవన్నీ చూసి శేషగిరికి జీవితంపై ఆశ రోజురోజుకి పెరుగుతుంది. కానీ బతికే ఛాన్సే లేదు. అందుకనే నిస్సహాయుడై మౌనంగా రోదిస్తున్నాడు. పదే పదే గతం గుర్తొస్తుంది శేషగిరికి. తను ఎంతోమందికి సహాయం చేశాడు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి రాకూడని కష్టం వచ్చిందని కామెంట్ చేస్తూ ఓదార్చుతున్నారు. ఇల్లంతా శ్మశాన వైరాగ్యమే రాజ్యామెలుతుంది. చేసిన మంచి తలుచుకున్న శేషగిరికి సంతోషం గాని, గర్వం గాని కలగట్లేదు. నిజానికి శేషగిరి కొన్ని వందల జీవితాలు నిలబెట్టాడు. ఇన్ని జీవితాలను నిలబెట్టిన శేషగిరికి అంతరాత్మలో ఏదో వెలితి. ఇప్పుడు అంతరాత్మే శత్రువై వేధిస్తుంది. నవ్వుతూ చేసిన ఆ 3 పాపాలను క్షణం క్షణం ఏకరువు పెడుతూ గుండెను తొలిచేస్తోంది. రోగం కంటే మనసాక్షే ఎక్కువ వేధిస్తుంది. తన వల్ల నష్టపోయిన ఆ 3 వ్యక్తులు కళ్లముందు కదలాడుతూ శపిస్తున్నట్లుగా ఉంది. వాళ్ళకి తను చేసిన అన్యాయం గుర్తుకొచ్చి నరకయాతన పడుతున్నాడు. గతంలో శేషగిరి 3 వ్యక్తులను ఘోరంగా వంచించాడు. ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు వీళ్ళు అసలు గుర్తే లేరు. ఇప్పుడు అనుక్షణం గుర్తొస్తున్నారు. చనిపోయేలోపు వాళ్ళకి న్యాయం చేసి క్షమాభిక్షను అర్థించి పాపం నుండి బయటపడాలని శేషగిరి కోరిక. మరణంలో ప్రశాంతతకై పరితపిస్తూ ఆ 3 జాడకై అన్వేషణ ప్రారంభించాడు. వచ్చే పోయే వాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో అందరూ దుఃఖ భారంతో కుంగిపోతున్నారు. శేషగిరి మనసు మాత్రం ఆ 3 చుట్టూ తిరుగుతోంది. శేషగిరి వాళ్ళది కలిగిన కుటుంబమే. శేషగిరి తాత సుబ్బారావు గారు మోతుబరి. 70 ఎకరాల పొలం, రైసుమిల్లు, ఇంకా 4 ట్రాక్టర్లు ఉండేవి. సుబ్బారావు గారికి 2 మగపిల్లలు. శేషగిరి తండ్రి వెంకటేశ్వర్లు పెద్ద సంతానం. చిన్న సంతానం గోపాలకృష్ణ. వెంకటేశ్వర్లే తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చిన్న సంతానమైన గోపాలకృష్ణ మానసిక వికలాంగుడు. పెళ్లి కాలేదు. సుబ్బారావు ఆస్తిని 2 పిల్లకు సమానంగా పంచాడు. తండ్రి తరువాత వెంకటేశ్వర్లు తమ్ముడైన గోపాలకృష్ణని బాగానే చూసేవాడు. దగ్గరుండి తమ్ముడి పోషణ భారాన్ని మోసాడు. వెంకటేశ్వర్లు చనిపోయాక ఆ పిచ్చివాడి బాధ్యత శేషగిరిపై పడింది. ఆస్తి మొత్తాన్ని శేషగిరే చూసేవాడు. రోజు ఊరి నుండే ఉద్యోగానికి వెళ్ళొచ్చేవాడు. మొదట్లో బాబాయిని బాగానే చూశాడు. కొంతకాలానికి శేషగిరి బుద్ధి మారింది. ఇంత ఆస్తికి నేనొక్కడ్నే వారసుడిని అనే అహం ఏర్పడింది. అప్పట్నుండి బాబాయి గుదిబండగా కనబడ్డాడు. ఆ రోజు నుండి పిచ్చివాడైన బాబాయికి సరైన తిండి పెట్టేవాడు కాదు, మందులిచ్చేవాడు కాదు. మందుల్ని క్రమంగా తగ్గించాడు. మతిలేని ఆ మనిషి తిండిలేక, మందులు లేక అల్లాడిపోయి అందరిళ్ళకెళ్ళి అన్నం అడిగేవాడు. బంధువులందరూ బాబాయిని సరిగా చూడామని శేషగిరికి వార్నింగ్ ఇచ్చారు. ఆస్తిని అనుభవిస్తూ ఎందుకు చూడవని కొందరు ముఖం మీదే అడిగేవారు. ఇది తట్టుకోలేక శేషగిరి బంధువుల ఇళ్లకు వెళ్ళొద్దని బాబాయిని తీవ్రంగా కొట్టేవాడు. అన్నం, మందులు సరిగ్గా లేకపోవడం వల్ల గోపాలకృష్ణకి తీవ్రమైన జబ్బు చేసింది. పట్నం తీసుకెళ్లకుండా పల్లెలోనే వైద్యం చేయించాడు శేషగిరి. అతి దీన స్థితిలో గోపాలకృష్ణ మరణించాడు.
నీ వల్లే గోపాలకృష్ణ చనిపోయాడని ఊళ్ళో జనం శేషగిరిని నానా మాటలన్నారు. అయినా సరే శేషగిరికి తను చేసింది తప్పనిపించలేదు. అప్పుడు బాబాయికి కర్మకాండలు పూర్తి చేసి ఆస్తి మొత్తాన్ని క్రమంగా అమ్మి హైదరాబాద్ చేరాడు. బాబాయి ఉసురు తగిలిందని ఇప్పుడు అర్థమైంది శేషగిరికి. పిన తండ్రిని మానసిక వికలాంగుడని చూడకుండా హీనంగా కాలితో తన్నినప్పుడు, అన్నం మందులు ఇవ్వకుండా ఆ పిచ్చివాడ్ని క్షోభపెట్టినప్పుడు ఇది పాపం అని అనిపించలేదు. అప్పుడు ఆ ఘోర తప్పిదమే జబ్బుగా మారిందని అర్థమైంది. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. ఏమి చేయలేం కాబట్టి ఈ పాపాన్ని బతికున్నప్పుడే కడిగేయాలని గట్టిగా సంకల్పించాడు. కానీ ఈ పాపం నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు. పినతండ్రి కాళ్ళు కడిగి క్షమాభిక్ష అడగాలంటే ఆయన లేడు. ఈ ఘోరపాపంను మోస్తూ మరణించడం శేషగిరికి ఇష్టం లేదు. ఏం చేయాలో అర్థం కాక సమతమవుతున్నాడు. సులోచన శేషగిరి జీవితంలో స్వల్పకాలం పాటు మెరిసి మురిపించిన విద్యుల్లత. ఇప్పటికీ సులోచన గుర్తొచ్చిన ప్రతిసారీ శేషగిరి మనసు మధుర సంద్రంలో మునిగిపోతుంది. గడిపింది కొంతకాలమే అయినా మొత్తం జీవితానికి సరిపోయే మాధుర్యాన్ని శేషగిరి మూటగట్టుకున్నాడు. నిజామాబాద్లో జిల్లా అధికారిగా పనిచేసేటప్పుడు శేషగిరి అద్దెకున్న ఇంటి క్రింది పోర్షన్లో సులోచన దంపతులు ఉండేవాళ్లు. భర్తకి ఏదో చిన్న కాలేజీలో ఉద్యోగం. సులోచన ఇంట్లో లేడీస్ బట్టలు కుడుతూ ఉండేది. సులోచనతో పరిచయం కావడానికి 9 నెలల టైం పట్టింది. సులోచన మంచి రూపసి. అందుకని ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని తహతహలాడాడు. పాయింట్. మొదట్లో సులోచన శేషగిరిని పట్టించుకోలేదు. అందుకని ఆమె దృష్టిలో పడటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. శ్రమ వృధా పోలేదు. సులోచనకు పోష్ గా బతకాలి అన్న కోరిక ఎక్కువ. ఈ బలహీనతే శేషగిరికి దారి చూపింది. ఇద్దరు సంపాదిస్తున్నా డబ్బు మిగిలేది కాదు. కొన్నిసార్లు అప్పు చేయాల్సి వచ్చేది. వచ్చే సంపాదనకు తగినట్లుగా గడిపితే ఆ ఆదాయం సరిపోతుంది. కానీ సులోచన ఖర్చు చాలా ఎక్కువ. పోష్ గా కనబడాలని డబ్బుని ధారాళంగా వాడేది. అందువల్ల అప్పులు ఎప్పుడు ఉండేవి. సులోచన భర్త నవీన్ పద్ధతి గల మనిషి. ఉన్నదాంట్లో సర్దుకోవాలన్నదే అతని అభిమతం. కానీ సులోచన భర్తను అస్సలు లెక్క చేసేది కాదు. భర్త అని కనీస మర్యాద కూడా ఇచ్చేది కాదు. ఇవన్నీ శేషగిరికి అస్త్రాలయ్యాయి. చిన్నగా సులోచనకి డబ్బు సాయం చేయడం మొదలుపెట్టాడు. అప్పుగానే తీసుకునేది సులోచన. కొన్నిసార్లు తిరిగిచ్చేది. మరికొన్నిసార్లు డబ్బు సర్దుబాటు కాక అనేక క్షమాపణలు చెప్పేది. శేషగిరి ఏమి కాదులే అని తేలిగ్గా కొట్టిపారేసేవాడు. సులోచనకి ఖరీదైన వస్తువులు క్రమంగా అలవాటు చేశాడు శేషగిరి. మొదట్లో నవీన్ దంపతులు వద్దనేవారు. ఏవోవో మాటలు చెప్పి వాళ్లను సమాధానపర్చేవాడు శేషగిరి. కొన్ని రోజులకి నవీన్ కి తనకు తెలిసిన ఎయిడెడ్ కాలేజీలో ఉద్యోగం ఇప్పించి కొంత ఖర్చు పెట్టాడు శేషగిరి. అప్పట్నుండి సులోచన మనసులో శేషగిరికి అగ్రస్థానం దక్కింది. ఆ టైంలోనే శేషగిరి ఆమెను పూర్తిగా లొంగదీసుకున్నాడు. తన కుటుంబం హైదరాబాద్లో ఉండటం, తాను నిజామాబాద్లో ఒంటరిగా ఉండటం శేషగిరికి బాగా కలిసొచ్చింది. సులోచనతో శేషగిరి జీవితం మధురంగా సాగింది. నవీన్ కి భార్య చేసే తప్పు తెలిసింది. భార్యను నిలదీశాడు. సులోచనకి శేషగిరి అండ ఉండడం వల్ల బెదరలేదు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని భర్తని ఎదిరించింది. పెద్దల ముందు ఎన్నో పంచాయితీలు పెట్టినా సులోచన శేషగిరిని వీడలేదు. కానీ సులోచనకు దగ్గర అందరూ దూరమయ్యారు. ఒంటరైంది. ఆ వీధిలో అందరూ పరోక్షంగా ఎగతాళి చేసిన సులోచన, శేషగిరి మాత్రం ఏమి పట్టించుకోకుండా స్నేహ మాధుర్యాన్ని చవిచూశారు. నువ్వు నవీన్తో ఉండలేవు. నా మాట విను. నాతో హైదరాబాద్ పాపని తీసుకునిరా. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు శేషగిరి సులోచనతో. శేషగిరికి హైదరాబాద్ బదిలీ అయింది. సులోచనను తనతో తీసుకెళ్లాలని శేషగిరి ఆలోచన. అమ్మో, అది కుదరదు. నవీన్ ని పూర్తిగా వదిలేస్తే నా గతి పిల్ల గతి ఏం కాను. నేను రాను. నువ్వే వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చిపో బదులిచ్చింది సులోచన. నా మాట విను. నేను లేకపోతే నిన్ను బతకనివ్వరు. నేనున్నాగా. నీకేం భయం? మీ ఇద్దరి భవిష్యత్కి పూచీ నాది. నిన్ను వదిలి ఉండలేను. నువ్వు సుఖంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా. నా మాట నమ్ము ప్రాధేయపడ్డాడు శేషగిరి. నెలపాటు ఆలోచించింది సులోచన. శేషగిరి అనేక విధాలుగా భరోసా ఇచ్చాడు. చివరకు శేషగిరే గెలిచాడు. భర్తను వదిలి పాపను తీసుకుని శేషగిరితో హైదరాబాద్ వచ్చింది. నవీన్ కొంతకాలం పాటు తీవ్రంగా మనస్తాపం చెంది ఊరొదిలి దూరంగా వెళ్లిపోయాడు. శేషగిరి ఖరీదైన ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొన్నాడు. పాపను దగ్గర్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేశాడు. రోజు సులోచన దగ్గరకు వచ్చి వెళ్లేవాడు.
ఇంట్లో తెలియకుండా 6 ఏళ్ల పాటు సులోచనతో సహజీవనం చేశాడు. పాప 10th కు వచ్చింది. సులోచనతో ఒక డ్రెస్ మెటీరియల్ దుకాణం పెట్టించాడు. అది పెద్దగా నడిచేది కాదు. ఇంటి ఖర్చులకు శేషగిరి డబ్బు బాగానే ఇచ్చేవాడు. సులోచన మాత్రం శేషగిరితోనే తన జీవితం ముడిపడిందని, చివరి వరకు తోడుంటాడని నమ్మింది. కానీ విధి విచిత్రమైంది కదా. అన్నీ అనుకున్నట్లు జరిగితే మనిషి దేవుడ్ని పట్టించుకోడు. అందుకే భగవంతుడు విధి రూపంలో మనిషితో ఆటలాడతాడు. సరిగ్గా శేషగిరికి ఇదే వర్తిస్తుంది. హైదరాబాద్లో సులోచనతో జీవితం మధురంగా సాగే టైంలో శ్రీధర్ రూపంలో విధి వీళ్ల సంతోషానికి అడ్డుకట్ట వేసింది. నిజానికి సులోచనకు శ్రీధర్ దూరపు బంధువే. అన్నయ్య వరస. ఇద్దరిది ఒకే ఊరు. శ్రీధర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి సులోచన ఇంటికి దగ్గర్లోనే ఒక ఫ్లాట్ని అద్దెకి తీసుకున్నాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. మార్కెట్లో శ్రీధర్ని సులోచనే ముందుగా చూసి పలకరించింది. ఇద్దరు ఒకే బజార్లో ఉండటం వల్ల పరిచయం మునుపటి కంటే పెరిగింది. సులోచన విషయానికి శ్రీధర్కి తెలిసినప్పటికీ పెద్దగా ఏమీ ప్రస్తావించలేదు. నవీన్ గురించి, అతడి అనారోగ్యం గురించి మాత్రమే చెప్పాడు. సులోచన మనసులోనే దిగాలు పడింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి ముఖం లేక బాధను మౌనంగా భరించింది. సులోచన దగ్గరకు శ్రీధర్ రోజు వచ్చేవాడు. శ్రీధర్ని శేషగిరికి పరిచయం చేసింది. మొదట్లో శేషగిరి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందన్న విషయం 6 నెలల తర్వాత గుర్తించాడు శేషగిరి. శ్రీధర్ పై కొంచెం అనుమానం మొదలయ్యింది. సులోచనతో ఏమీ ప్రస్తావించలేదు. సులోచన తనతో ప్రవర్తించినట్లుగానే శ్రీధర్తో కూడా ప్రవర్తిస్తుందేమోనన్న అనుమానం శేషగిరి మనస్సుని పిండి చేసింది. సులోచనపై అనుమానం మొదలైంది. సులోచన కూడా శేషగిరి మౌనాన్ని పట్టించుకోకుండా శ్రీధర్ గురించి పదే పదే ప్రస్తావించేది. దీంతో శేషగిరికి అనుమానం రెట్టింపయ్యింది. వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందన్న అనుమానం శేషగిరికి బలపడింది. రేయింపవళ్ళు శేషగిరికి ఇదే ఆలోచన. మనిషి సగమయ్యాడు. మెదడు తొలిచే అనుమానంతో ఒకరోజు సులోచనను నిలదీశాడు. నీ కోసం ఇంత చేస్తుంటే శ్రీధర్ గాడితో తిరుగుతావా, సిగ్గులేదు అని గట్టిగా నిలదీసినట్టు అడిగాడు. సులోచన దిమ్మెరపోయింది. నీకు పిచ్చి గాని ఏం లేదుగా, వాడు నాకు అన్నయ్య, నేనేమైనా బజారు దాన్నా? ఒకసారి చేసిన తప్పుకే తల ఎత్తుకోలేక చస్తున్నా. ఇంకో తప్పు నా ప్రాణం పోయినా చేయను. నాకు అక్రమ సంబంధం అంటకట్టి వదిలించుకోవాలని చూస్తున్నావు అని గద్గద స్వరంతో పలికింది. శేషగిరి మనసు కరిగింది. అనవసరంగా అనుమానించానని బాధపడ్డాడు. ఆ సంబంధం వీళ్ళిద్దరి మధ్య ఉండదులే అని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. కానీ మనసు కోతి కదా. ఆ శాంతి ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ మొదటికొచ్చింది. ఈ అనుమానపు దెయ్యం నిక్షేపం లాంటి అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. విచిత్రమేమంటే భార్య గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. కానీ మధ్యలో ఏర్పడ్డ బంధం శేషగిరిని మాత్రం చిత్రవద చేసింది. శ్రీధర్ గురించి సులోచనతో మళ్ళీ గొడవపడ్డాడు. సులోచన ఎంత నచ్చచెప్పినా శ్రీధర్ తృప్తి పడలేదు. ఆ వీధి నుండి వేరే ప్లేస్కి ఇల్లు మార్చాడు. అయినా సరే గొడవలు తగ్గలేదు. శేషగిరిని భరించడం సులోచనకు కష్టమనిపించేది. వేరే దారి లేక భరించేది. శేషగిరి ఓ 2 ఏళ్ల పాటు ఈ అనుమానంతో ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టుకున్నాడు. భార్య, కొడుకు సమస్య ఏంటని అడిగినా చెప్పలేదు. ఈ అనుమానం కొనసాగితే ప్రాణానికే ముప్పనిపించి శేషగిరి సులోచనను దూరం పెట్టసాగాడు. ఆమెకి దూరంగా ఉండి జాబ్లో బిజీ అయిన తర్వాత శేషగిరి ఆరోగ్యం కుదుటపడింది. సులోచన గురించి ఆలోచించడము, ఆమె ఆలన పాలన చూడడము మానేశాడు. సులోచన కర్మకు సులోచనను వదిలి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సులోచన శేషగిరిని కలవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ శేషగిరి అవకాశం ఇవ్వలేదు. ఎండమావులను నమ్మి పొదరింటిని కాలదన్నుకున్న సులోచన రెంటికి చెడింది. స్వాతిశయంతో వ్యామోహంతో తీసుకున్న నిర్ణయం సులోచన జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నిరాశ్రయురాలైంది. శేషగిరి మాత్రం అంతా మర్చిపోయి హాయిగా జాబ్లో మునిగిపోయాడు. సులోచన, ఆమె బిడ్డ ఏమయ్యారో ఎవరికీ తెలీదు. సుఖంగా బతుకుతున్న దంపతులను మాయ మాటలతో వేరుచేసి వాళ్ల జీవితాలను సర్వనాశనం చేయడం వల్లే తన కుటుంబం త్వరలోనే పెద్ద దిక్కుని కోల్పోతుందని తెలిసొచ్చింది. నవీన్కి సులోచనకు సరియైన న్యాయం, ఎలాగైనా వాళ్ల జీవితంలో వెలుగులు నింపాలన్నదే శేషగిరి ఆలోచన. అప్పుడే తన మనసుకు తృప్తి అనుకుని వారికి ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాడు. వెంకటపతి శేషగిరి బాల్యమిత్రుడు. వెంకటపతి తండ్రి రాజారావు శేషగిరి తండ్రి దగ్గర గుమాస్తాగా ఉండేవాడు. లెక్కలన్నీ రాజారావే చూసేవాడు. దూరపు బంధువు అవ్వడంతో శేషగిరి కుటుంబం రాజారావుకి మంచి గౌరవం ఇచ్చేది. రాజారావు కొడుకు వెంకటపతి శేషగిరితో కలిసే పెరిగాడు. వెంకటపతికి చదువు సరిగా అబ్బలేదు.
ఇంటర్తో చదువు ఆపేసి చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. ఆస్తి కొద్దిగా ఉండేది. వెంకటపతి జీవితంలో చాలా కాలం పాటు సెటిల్ అవ్వలేదు. చాలా కష్టాలు పడ్డాడు. వెంకటపతి భార్య విజయ సౌమ్యురాలు, భర్తకు సహాయంగానే ఉండేది. వెంకటపతి కొడుకు పవన్ పెళ్ళైన చాలా కాలానికి పుట్టాడు. అత్తగారి తరపు నుండి వెంకటపతికి కొంచెం ఆస్తి వచ్చింది. ఎన్నో వ్యాపారాలు చేసి దెబ్బతిన్న వెంకటపతి అత్తగారిచ్చిన ఆస్తి అమ్మి వడ్డీ వ్యాపారం చేద్దామని హైదరాబాద్ చేరాడు. శేషగిరి మంచి పొజిషన్లో ఉండడంతో శేషగిరి సహాయాన్ని అర్థించాడు. శేషగిరి కూడా బాగానే సహాయం చేశాడు. వెంకటపతికి భగవదనుగ్రహం కలిగి ఫైనాన్స్ వ్యాపారం బాగా కలిసొచ్చింది. 10 ఏళ్లలోనే వెంకటపతి మంచి స్థితికి చేరుకొని సొంతిల్లు, కారు అన్నీ సమకూర్చుకొని బాగా సెటిల్ అయ్యాడు. మిత్రుడు శేషగిరి సహాయం వల్లనే ఈ స్థితికి చేరానని వెంకటపతి నమ్మకం. అందువల్ల శేషగిరికి విశ్వాసంగా ఉండేవాడు. రోజూ వ్యాపారం చూసుకొని ఖాళీ టైమంతా శేషగిరితోనే గడిపేవాడు. బిజినెస్ బాగున్నందున వెంకటపతి తన వ్యాపారాన్ని పెంచాడు. తక్కువ వడ్డీకి అప్పు తీసుకొని ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వడం ప్రారంభించాడు. ఇది కూడా బాగానే సాగింది. వ్యాపారం కోట్లల్లోకి వెళ్ళింది. వెంకటపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. కొడుకు పవన్ చదువు కోసం చెన్నైలో ఉండేవాడు. వెంకటపతి భార్యకు చదువు పెద్దగా రాదు. ఈమెకు భర్త చేసే వ్యాపారం గురించి అంతగా తెలీదు. అంతా తానై చూసుకునేవాడు వెంకటపతి. శేషగిరి రాజకీయాలలో పైకొచ్చాడు. పటిష్టమైన ఆర్థిక స్థితి శేషగిరి సొంతమైంది. విపరీతంగా సంపాదించాడు. వెంకటపతి కూడా లక్ష్మీపుత్రుడయ్యాడు. అంతా సుఖంగా సాగుతున్న సమయంలో ఎన్నికలొచ్చాయి. శేషగిరి రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ప్రత్యర్థి గట్టివాడు అవ్వడం వల్ల శేషగిరి ఎక్కువ ఖర్చు పెట్టి ఓట్లు కొనాల్సి వచ్చింది. తన దగ్గర క్యాష్ ఎక్కువగా లేకపోవడం వల్ల వెంకటపతి దగ్గర కొద్ది వడ్డీకి అప్పు తీసుకున్నాడు శేషగిరి. సుమారు 40 కోట్ల దాకా వెంకటపతి శేషగిరికి ఇచ్చాడు. అనుకున్నట్లుగానే శేషగిరి గెలిచాడు. ఏదో కార్పొరేషన్కి చైర్మన్ కూడా అయ్యాడు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారడం వల్ల శేషగిరి లాంటి వాళ్ళు గెలవడం పెద్ద కష్టం కాదు కదా. ఎన్నికై ఏడాది దాటినా వెంకటపతికి డబ్బు తిరిగి ఇవ్వలేదు శేషగిరి. వడ్డీ కూడా ఇవ్వలేదు. ప్రాణ స్నేహితుడు కదా అని ఎటువంటి గ్యారంటీ లేకుండానే డబ్బు ఇచ్చాడు వెంకటపతి. నిజానికి ఆ సమయంలో వెంకటపతి దగ్గర కూడా అంత డబ్బు లేదు. బయట నుండి తెచ్చి ఇచ్చాడు. 1-2 సార్లు శేషగిరికి గుర్తు చేశాడు వెంకటపతి. డబ్బు బయట నుండి రాగానే ఇద్దామనేవాడు. శేషగిరిపై బాగా నమ్మకం ఉండటంతో అంత డబ్బు ఇచ్చినా ఎన్నడూ భయపడలేదు వెంకటపతి. రోజులన్నీ మనవి కావు కదా. అందుకే ఎప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలని పెద్దలు సలహా ఇస్తారు. కొంతకాలానికి వెంకటపతి సడన్ గా హార్ట్ స్ట్రోక్ తో మరణించాడు. శేషగిరి అప్పటికే కొంత డబ్బు తిరిగి ఇచ్చాడు. మరణించే నాటికి వెంకటపతికి శేషగిరి నుండి 20 కోట్లు రావాలి. వెంకటపతి చనిపోవడంతో డబ్బిచ్చిన వారందరూ ఒక్కసారిగా వెంకటపతి ఇంటి మీద పడ్డారు. వెంకటపతి బావమరుదులే ఈ బాకీలన్నీ పరిష్కారం చేశారు. రావాల్సిన డబ్బు రాలేదు. కాని ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం డబ్బు కోసం వేధించసాగారు. రావాల్సిన సొమ్మును చాలా వరకు వసూలు చేసి బాకీలు తీర్చారు వెంకటపతి బావమరుదులు. ఇంకా చాలా బాకీ మిగిలుంది. వెంకటపతి భార్య విజయ శేషగిరి బాకీ గురించి తమ్ముళ్లకు చెప్పింది. వాళ్ళు పాత డైరీలు చూశారు. శేషగిరికి ఎంత ఇచ్చింది, శేషగిరి ఎంత తిరిగి ఇచ్చింది, ఇంకా ఎంత మొత్తం రావాలో ఆ వివరాలన్నీ డైరీలో నోట్ చేసి పెట్టాడు వెంకటపతి. విజయ తన తమ్ముళ్లను తీసుకుని శేషగిరి దగ్గరకు వెళ్లి బాకీ విషయానికి ప్రస్తావించింది. డబ్బా నేనెప్పుడు తిరిగిచ్చేశా. డబ్బు తిరిగి ఇచ్చాకనే నా నోట్లు నాకు తిరిగి ఇచ్చాడు అని తాను స్వయంగా తయారు చేసిన ప్రోమిసరీ నోట్లు, బ్యాంక్ చెక్కులను చూపించాడు. వెంకటపతి బావమరుదులు నమ్మలేదు. డబ్బు ఇచ్చేస్తే ఇంకా డైరీలో మా బావ ఎందుకు రాసి ఉంచుతాడు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు డబ్బు కట్టకపోతే ఇల్లు, స్థలాలు, పొలం అంతా అమ్మాల్సి వస్తుంది. మా అక్క రోడ్డున పడుతుంది. కాస్త దయించి గుర్తు చేసుకోండి అని ఎంతగానో బతిమాలారు. శేషగిరి కరిగిపోలేదు. వాళ్ళు ఎంత అడిగినా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చానని బుకాయించి, ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలుస్తానని బెదిరించాడు. చేసేదేమీ లేక నిస్సహాయులై తిరిగెళ్లారు. వెంకటపతి భార్య విజయ సిటీలో ఉన్న ఇల్లు, స్థలాలు, ఇంకా ఊళ్ళో ఉన్న పొలం మొత్తం అమ్మి మిగిలిన బాకీలు తీర్చింది. కొడుకుని చదువు మాన్పించి సోదరులతో కలిసి పుట్టింటికి చేరింది. కొన్ని జీవితాలను దేవుడే పగబట్టి మరీ సాధిస్తాడు. మనుషులం చేసేముంటుంది శిక్షను భరించడం తప్ప. వెంకటపతి కుటుంబానికి తాను చేసిన అన్యాయం గుర్తుకొచ్చి శేషగిరి సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఎంత దుర్మార్గుడైనా ఇంత నీచమైన పని చేయడనిపించింది.
ఆ కుటుంబాన్ని ఆదుకుంటేనే తన పాపభారం తగ్గుతుందని భావించాడు శేషగిరి. శేషగిరిని పలకరించడానికి బంధుమిత్రులందరూ వస్తూనే ఉన్నారు. పలకరించడానికి వచ్చిన వాళ్లతో అన్యమనస్కంగా మాట్లాడుతున్నాడు శేషగిరి. ఈ ముగ్గురికి తన వల్ల జరిగిన అపకారం గురించే చింతిస్తున్నాడు. వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలన్నదే శేషగిరి ఆలోచన. కానీ ఈ విషయాలు బయటకు తెలిస్తే పరువు పోతుందని శేషగిరి భయం. కానీ ఈ పాపాలతో చనిపోవడం శేషగిరికి ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పాపం నుండి బయటపడాలన్నదే శేషగిరి ఆలోచన. ఎవరికి తెలియకుండా ఈ కుటుంబాలను వెతికి వాళ్ళని ఆదుకోవడానికి నమ్మకమైన వ్యక్తి కావాలి. ఆ కుటుంబాలకు మాత్రమే తెలిసేలా రహస్యంగా సహాయం చేసి ప్రాయశ్చిత్తం అందించే నమ్మకమైన వ్యక్తి గురించి అన్వేషణ ప్రారంభించాడు శేషగిరి. చనిపోయే లోపే ఈ ముగ్గురికి ఏదో ఒకటి చేయాలని గట్టి సంకల్పంతో శేషగిరి ఉన్నాడు. ఈ పనిలో సాయం చేయడానికి ఎవరైతే బాగుంటారా అని ఆలోచించాడు. తానైతే ప్రయాణం చేయలేడు. ఆ కుటుంబాల జాడ కనుక్కోలేడు. తప్పనిసరిగా వేరే వ్యక్తి సాయం అవసరం. ఆ వ్యక్తి కూడా అన్ని విధాలా మంచోడై ఉండాలి. లేకపోతే అనుకున్న ఆశయం నెరవేరదు. ధనం కూడా దుర్వినియోగం అవుతుంది. అటువంటి మంచి వ్యక్తి కోసం అన్వేషణ చేస్తున్నాడు. తన బాబాయికి తన వల్ల చాలా అన్యాయం జరిగింది. బాబాయి పట్ల తాను చేసిన పాపం కడుక్కోవడానికి బాబాయి లేడు. అతనికి కుటుంబం కూడా లేదు. అందుకని బాబాయి విషయానికి తరువాత చూద్దామని శేషగిరి నిర్ణయించాడు. మిగిలిన వారిని వెతికి వారికి సహాయం చేస్తే మంచిదని శేషగిరి అనుకున్నాడు. మంచి వ్యక్తి ఎవరా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. బంధువులలో ఎవరికీ ఈ బాధ్యత ఇవ్వలేడు. కాబట్టి బయట వ్యక్తుల గురించి ఆలోచించాడు. చివరకు శర్మ గుర్తుకొచ్చాడు. శర్మ ఇంతకు ముందు టెన్యూర్లో పర్సనల్ అసిస్టెంట్ గా చేశాడు. నిజానికి శర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు డెప్యూటేషన్ పై అసిస్టెంట్ గా వచ్చాడు. శర్మ నిజాయితీపరుడు. ఎవరి నుండి పైసా ఆశించడు. దంపతులిద్దరూ ఉద్యోగులే. అందుకే డబ్బు అవసరం పెద్దగా లేదు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. అతనిని సాయం అడగాలని సంకల్పించాడు శేషగిరి. ఫోన్ చేసి శర్మని పిలిచి అన్ని విషయాలు చెప్పాడు. తన ఆశయం గురించి చెప్పాడు. అన్నిటినీ సావకాశంగా విన్న శర్మ, వెంకటపతి గారి కుటుంబానికి మీరు చేసిన అన్యాయం గురించి నాకప్పుడే తెలుసు. నాకింక గుర్తే ఉంది. మిగిలిన విషయాలు తెలీదు. ఇప్పుడే తెలిసింది. మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. మీరు మంచివారు కాబట్టే ఇంత కష్టంలో కూడా వాళ్ళకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. నేను ఈ పనిని ఓ యజ్ఞంగా భావించి మీ కోరిక నెరవేర్చుతా. మీకు భయం వద్దు. ముందుగా సులోచన గారిని విజయగారిని వెతికి పట్టుకుంటా. మీ బాబాయి గురించి తరువాత చూద్దాం అన్నాడు. శేషగిరి మనసు నెమ్మదించింది. ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మరుసటి రోజున శర్మను పిలిచి సులోచన, వెంకటపతి ఫ్యామిలీల వివరాల ఇచ్చాడు. వాళ్ళ ఊర్ల పేర్లు, వాళ్ళ పెద్దవాళ్ల పేర్లు, ఇంకా వాళ్ళ గురించి తన దగ్గరున్న సమాచారం మొత్తం ఇచ్చాడు. ఓ నెల రోజుల్లో మొత్తం పని పూర్తి కావాలని చెప్పాడు. శర్మకు సహాయంగా తన నమ్మిన బంటు అయిన దివాకర్ని వెంట పంపాడు. ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చాడు. శర్మ, దివాకర్ ఇద్దరూ ఆ మనుషుల కోసం అన్వేషణ ప్రారంభించారు. శర్మ, దివాకర్ ఇద్దరూ సులోచన వాళ్లనే అందరికన్నా ముందుగా కలవాలని నిర్ణయించారు. అందుకే వెంకటాపురానికి చేరారు. నిజామాబాద్కు దగ్గర్లోనే ఉంది. ఊళ్ళోకి వెళ్ళాక నవీన్ గురించి వాకబు చేయగా, పట్టాభి కొడుకేగా, అదిగో కనిపించే రామాలయం పక్కనే ఉంది అని ఒక పెద్దాయన చెప్పాడు. ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే ఓ వ్యక్తి తలుపు తీశాడు. ఆయనే పట్టాభి అని నిర్ధారణకొచ్చారు. ఎవరు? ఏం కావాలి? అని అడిగాడు. మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం. నవీన్ని కలవడానికి వచ్చాం బదులిచ్చాడు దివాకర్. నవీనా? వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడుగా. తెలీదా మీకు? అక్కడ నుండే వచ్చామన్నారుగా అన్నాడు పట్టాభి. తెలీదండి. నవీన్ని కలిసి చాలా కాలం అయింది. ఫోన్ నెంబరు వివరాలు తెలీదు. ఇక్కడే ఉన్నాడనుకున్నాం జవాబిచ్చాడు శర్మ. ఇదిగో నిన్నే టీ పంపించు. అబ్బాయి స్నేహితులట వచ్చారు. భార్యకు పని పురమాయించాడు పట్టాభి. టీలు పూర్తయ్యాక, సులోచన గారు, అమ్మాయి బాగున్నారా? అడిగాడు శర్మ సులోచన వివరాలు తెలుసుకోడానికి. ఏం బాగు, పరువు గంగలో కలిపి తన దారిన తాను పోయింది అన్నాడు పట్టాభి. మేం నిజామాబాద్లో ఉన్నప్పుడు పరిచయం, అందుకనే అడిగా అన్నాడు శర్మ. అయితే సంగతులేవీ తెలీదా అన్నాడు పట్టాభి. ఏ సంగతులు? అడిగాడు దివాకర్. మా కోడలు ఆడున్నప్పుడే వెధవ పని చేసి మమ్ముల్ని బజారుకి ఇచ్చింది. ఎవడితోనో వెళ్ళిపోయిందిగా, మీకు తెలీదా అన్నాడు పట్టాభి. మేం ఎక్కువ రోజులు లేం.
ఈ విషయాలేవీ తెలీదు అన్నాడు శర్మ. ఇప్పుడు సులోచన గారు అని అంటూ ఉండగానే పట్టాభి కలగజేసుకొని కొంతకాలం వాడితోనే ఉంది. వాడు మోజు తీరాక వదిలేశాడు. గతి లేక మళ్ళీ మా పంచన చేరింది. మనవరాలి ముఖం చూసి రానిచ్చాం. అప్పటికే మా నవీన్కి ఇదంటే అసహ్యం. కానీ పైకి మాత్రం బాగానే ఉండేవాడు. ఏం అనేవాడు కాదు. కాని ఊళ్ళో జనం మా కోడల్ని చూసి గుసగుసలాడేవాళ్ళు. ఊళ్ళో తల ఎత్తుకోలేని దౌర్భాగ్యం. అందుకని ఇద్దరినీ హైదరాబాద్ పంపించా. మా వాడికి ఉద్యోగం వచ్చింది. చేసిన తప్పుకి ఎప్పుడు బాధపడేది. ఇదంతా పరిస్థితుల ప్రభావంలే అని నచ్చచెప్పేవాళ్ళం. వినేది కాదు. మౌనంగా ఉండేది. డిప్రెషన్లో పడి చివరికి ఆత్మహత్య చేసుకుంది. మోహన్తో చేసిన తప్పు వల్ల మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది. అందుకే మనసెల్లే అన్ని చోట్లకి మనం పోకూడదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. బాధతో వివరించాడు పట్టాభి. మీ కోడల్ని ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసా? అడిగాడు దివాకర్. మా కర్మ బాగోలేదు. మన బంగారం మంచిదైతే ఇన్ని జరగవు. అతను ఇప్పుడు పెద్ద పొలిటీషియన్. అంత స్థాయిలో ఉండి ఈ చిల్లర వేషాలు ఎందో. మా ఉసురు ఎప్పటికైనా ఖచ్చితంగా తగులుద్ది. మా వాడు అమాయకుడు. ఆ పెద్దాయన్ని మేం ఏమి చేయలేం. అంత శక్తి మాకు లేదు. మాకు దేవుడే అండ. భగవంతుడే ఎప్పటికైనా వీడ్ని వదిలిపెట్టడు అంటూ శేషగిరిని నానా తిట్లు తిట్టాడు. పట్టాభి అక్కడి వాతావరణం చూసి శేషగిరే పంపించాడని చెప్పడానికి ఇద్దరికీ భయం వేసింది. పట్టాభి నుండి సెలవు తీసుకొని నవీన్ దగ్గరకు బయలుదేరారు. నవీన్ అడ్రస్, ఫోన్ నంబరు వివరాలు తీసుకుని ఇద్దరు హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ చేరుకొని ఆ రోజు రెస్ట్ తీసుకుని రెండో రోజు కాలేజీలో నవీన్ని కలిశారు. నవీన్ శారదా కాలేజీలో లైబ్రేరియన్. మీరెవరు? నాతో ఏం పని? అడిగాడు నవీన్. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు దివాకర్. రండి, ఈ రూంలో కూర్చుందాం అని పక్కనే ఉన్న గదిలోకి దారి తీశాడు. నవీన్ ఇప్పుడు చెప్పండి, ఏం పని? అన్నాడు నవీన్. మేము సులోచన గారి గురించి వచ్చాం అన్నాడు శర్మ. నవీన్ ముఖంలో రంగులు మారాయి. ఒక్కసారిగా ముఖం వాడిపోయింది. సులోచన ఇప్పుడు లేదు, ఎప్పుడో చనిపోయింది అన్నాడు బాధగా. తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ గా విషయానికి లోకి వస్తా. శేషగిరి గారు తెలుసుగా. వారే మిమ్మల్ని కలవమని పంపారు అన్నాడు శర్మ. దిగ్గున కుర్చీలో నుండి లేచి, ముందు బయటకు పోండి. ఇంకా ఏం మిగిలిందని పంపాడు. మనుషుల వీక్నెస్ తో ఆడుకునే కుక్క. వాడ్ని ఏం చేసినా పాపం లేదు. భార్యను పోగొట్టుకొని నేను, తల్లిని పోగొట్టుకొని నా బిడ్డ ఇప్పటికీ ఏడ్వని రోజు లేదు. మా కన్నీరే వాడ్ని నాశనం చేస్తాయి అని వినరాని మాటలతో కొంతసేపు శేషగిరిని తిట్టాడు. మా మాట వినండి. ఇప్పుడదే జరిగింది. ఇప్పుడు మీ ఉసూరు క్యాన్సర్ గా మారి శేషగిరి గారిని పీడిస్తుంది. ఎన్నో రోజులు బతకడు. చేసిన పాపం తలుచుకొని సిగ్గుపడని రోజు లేదు. సులోచన గారు చనిపోయినట్టు ఇంకా తెలీదు. చచ్చిపోయేలోపు మీకు న్యాయం చేయమని పంపాడు. ఏం చేస్తే మీరు క్షమిస్తారో చెప్పండి, అది ఎంత పెద్దదైనా చేస్తాం అన్నాడు శర్మ. శేషగిరి ఎక్కువ రోజులు బతకడని తెలుసుకుని కొంతసేపు మౌనంగా ఉన్నాడు నవీన్. కొంతసేపటికి, మా కర్మ ఇలా ఉంటే ఆయన మాత్రం ఏమి చేస్తాడు? ఇందులో సులోచన తప్పు కూడా ఉంది. జరగాల్సింది జరిగాక ఏం చేస్తాం? భగవంతుడున్నాడు, అన్నీ ఆయనకే వదిలేశాను. మాకేం వద్దు. ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు నవీన్. లేదు, ఏం కావాలో చెప్పిందాకా మేం పోము. ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి. ఇంత జరిగినా కూడా మీరు మన్నించారు. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు దివాకర్. దేవుని దయవల్ల అన్నీ ఉన్నాయి. ఏమి వద్దు, నన్ను వదిలేయండి అన్నాడు నవీన్. ఇలా 2 గంటల పాటు వాదించినా ఏం కావాలో మాత్రం చెప్పలేదు నవీన్. పాప ఏం చదువుతుంది? అడిగాడు శర్మ. మెడిసిన్ పూర్తి అయింది. పీజీ సీట్ కోసం 3 ఏళ్లుగా ట్రై చేస్తుంది. సీట్ రావట్లేదు. అదే మాకు పెద్ద దిగులు అన్నాడు నవీన్. అదెంత పని, మీరు అనాలే గాని రేపటికల్లా సీట్ వస్తుంది అన్నాడు దివాకర్. అలా సీట్ తీసుకోవడం ఇష్టం లేదు అన్నాడు నవీన్. శేషగిరి గారికి మెడికల్ కాలేజీ ఉందిగా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీరు కాదనొద్దు అన్నాడు శర్మ. మరో 2 గంటలు నవీన్ తో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నామినల్ ఫీజుతో సీట్ తీసుకోవడానికి నవీన్ అంగీకరించాడు. శర్మ, దివాకర్ ఇద్దరు సంబరపడి సెలవు తీసుకొని శేషగిరిని కలిశారు. సులోచన మరణం గురించి శేషగిరికి ఇద్దరు చెప్పలేదు. ఈ టైంలో శేషగిరిని కలత పెట్టడం శర్మకి ఇష్టం లేదు. అందుకని సులోచన బతికే ఉందని కలిశామని ఇద్దరూ చెప్పారు. ఆమె ఏమంది? శర్మగారు అడిగాడు శేషగిరి. మీ అనారోగ్యం గురించి పేపర్లో చూశారట. చాలా బాధపడ్డారు.
చెప్పాడు శర్మ. ఇంత చేసినా నా మీద కోపం లేదా? అడిగాడు శేషగిరి. లేదు. అంతా తన కర్మ అనుకుంది. మీకు అనుమానం రాకుండా చూడాల్సింది. అలా చేయలేకపోయానని బాధపడింది. అప్పటి పరిస్థితిలో ఏ మగాడైనా అలాగా చేస్తాడని సర్దుకుపోయింది. భర్త మళ్ళీ దగ్గరకు తీశాడు. సుఖంగానే ఉన్నారు. మీ గురించి ఇప్పుడు బాధపడుతున్నారు. బదులిచ్చాడు శర్మ. ఇంత చేసినా నా మీద ప్రేమ తగ్గలేదు. ఆమె నిజంగా మంచిది. నాకు ఈ చివరి రోజుల్లో ఆమెని ఒక్కసారి కలవాలని ఉంది. అన్నాడు శేషగిరి. కథ ఇలా అడ్డం తిరిగి ఆమెని కలవాలంటాడని అస్సలు ఊహించలేదు ఇద్దరు. ఏం చెప్పాలో అర్థం కాక బిక్క ముఖంతో సైలెంట్ అయిపోయారు. చనిపోయిన మనిషిని తీసుకురాలేం. కాబట్టి నిజం చెబుదామని దివాకర్ మాట్లాడబోతుండగా ఇంత శేషగిరి కల్పించుకొని, వద్దులే శర్మగారు. ఆమెకి చాలా నష్టం చేశాను. నమ్మిన నవీన్కి ద్రోహం చేశాను. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ ముఖం చూడాలంటే ఎలాగో ఉంది. ద్రోహం చేసిన నా ముఖం వాళ్ళకి చూపించలేను. చాలా చిన్నతనంగా ఉంది అన్నాడు. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. చేసిన తప్పును క్షమించినందుకు సులోచనకు మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు శేషగిరి. ఆమె క్షేమంగా ఉందని నమ్మి ప్రశాంతంగా ఉన్నాడు. శర్మని పిలిచి శేషగిరి, శర్మగారు, మీరు 50 లక్షలు ఇస్తాను. సులోచన కూతురి పేరు మీద డిపాజిట్ చేయండి. మన కాలేజీలో ఏ బ్రాంచ్ లో కావాలంటే ఆ బ్రాంచ్ లో సీట్ ఇవ్వండి. ఎటువంటి ఫీజు తీసుకోవద్దు. హాస్టల్లో ఆమె ఒక్కదానికే సెపరేట్ రూమ్ ఇవ్వండి. చదువుకు అయ్యే అన్ని ఖర్చులు పుస్తకాలతో సహా నా ఖాతాలో రాయండి. చదువు పూర్తి అయ్యాక మన కాలేజీలో కానీ హాస్పిటల్ కానీ జాబ్ ఇప్పించండి. నేను పోయిన తరువాత కూడా ఆ అమ్మాయికి లోటు రానియద్దు. రేపు ప్రిన్సిపాల్ను, మా అబ్బాయిని ఇద్దరిని పిలవండి. అన్నీ చెప్తాను. ఆయాసంతో చెప్పాడు శేషగిరి. మనసు కొంత నెమ్మదించింది. చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం జరిగిందనిపించింది శేషగిరికి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. శర్మ దివాకర్ ఇద్దరూ శేషగిరి చెప్పినట్లే చేశారు. నవీన్ సంతోషానికి అవధుల్లేవు. అతనికి శేషగిరి మీద కోపం పోయింది. జరిగిన అనర్థమంతా సులోచన తలరాత వల్లనే జరిగిందని సర్దుకుపోయాడు. పరిస్థితులు, అవసరాలను బట్టి ఆలోచన మారుతుంది. మానవ నైజం అంతే. సడన్ గా ప్రాబ్లం రావడంతో శేషగిరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ తో కొంతకాలం నడిపించారు. నెల తర్వాత వెంటిలేటర్ తీసేశారు. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం మెరుగుపడింది. మాట్లాడగలుగుతున్నాడు. వెంటనే శర్మని పిలిచి వెంకటపతి ఫ్యామిలీ గురించి వాకబు చేయమని అడిగాడు. తాను ఎక్కువ రోజులు బతకనని మిగిలిన పని కూడా త్వరగా చేయమని శర్మని కోరాడు. శర్మతో మాట్లాడిన రెండో రోజు ఉదయం, మిమ్ముల్ని చూడ్డానికి విజయమ్మ గారొచ్చారు అన్నాడు దివాకర్. విజయమ్మ ఎవర్రా? అన్నాడు శేషగిరి. అదేనండి, మన వెంకటపతి గారి భార్య అన్నాడు దివాకర్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇప్పుడు ఈమెందుకొచ్చింది? తిట్టడానికి కాదుగా అని భయపడి లేచి కూర్చున్నాడు. అన్నయ్య, ఇప్పుడెలా ఉంది? వారం కింద వచ్చాను. మీకు స్పృహ లేదు. పేపర్లో చూసి మిమ్ముల్ని చూసిపోదామని వచ్చా అంది విజయ. ముఖంలో ఎలాంటి భావం లేదు. పరామర్శకే వచ్చినట్లుంది. కొంచెం పర్లేదమ్మా అన్నాడు శేషగిరి. నిజానికి విజయ వచ్చిందనగానే తిట్టడానికో లేదా ఇంకా ఏదైనా పంచాయతీ పెట్టడానికో వచ్చిందేమోనని భయపడ్డాడు. అలాంటిదేమీ లేకపోవడంతో శేషగిరి స్థిమితపడ్డాడు. ఇంత అన్యాయం చేసినా ఈమె ఎలా రాగలిగిందనుకున్నాడు శేషగిరి. అంతే మరి, స్త్రీ గదా. కోపం గాని ద్వేషం కానీ ఎక్కువ కాలం మోయలేదు. దేవుడు ఇంతటి క్షమాశక్తి స్త్రీకి ఇచ్చాడు కాబట్టే ఇంకా సమాజంలో నాగరికత ఉంది. ఎక్కడుంటున్నావు విజయ? బాబు ఉద్యోగం చేస్తున్నాడా? అంతా బాగేనా? పరామర్శించాడు శేషగిరి. ఏం బాగులే అన్నా. నేను వాడు మా అమ్మగారి ఊళ్ళో ఉంటున్నాం. స్థలం కొని చిన్న ఇల్లు కట్టాం. చిన్న కిరాణా కొట్టు నడుపుతున్నాం చెప్పింది విజయ. అదేంది వాడు చదవలేదా? అన్నాడు శేషగిరి. నీకు తెలుసుగా అన్నయ్య, ఆయనతో పాటి ఉన్న ఆస్తి అంతా పోయింది. కట్టుబట్టలతో మిగిలాం. ఇంకా తమ్ముడు ఉండబట్టి బతికున్నాం అంది విజయ విచారంగా. నేను చాలా అన్యాయం చేశాను అన్నాడు శేషగిరి. మా కర్మకి మీరేం చేస్తారు అంది విచారంగా విజయ. నేను మీకు బాకీ ఉన్నాను అన్నాడు శేషగిరి తలదించుకొని. ఇచ్చారన్నారుగా అన్నయ్య. ఆయనకే ఇచ్చానన్నారు అంది విజయ. ఆమె అమాయకత్వానికి జాలేసింది. ఇటువంటి మనుషుల్నా నేను మోసం చేసిందని విలవిలలాడాడు. ఆయన బతికున్నప్పుడు మీరే లోకంగా బతికాడు. ఎప్పుడు మీ గురించే ఆలోచన. మీరు చేసిన సాయం గురించి అందరికీ చెప్పి గర్వపడేవాడు. ఆయన దృష్టిలో మీరు దేవుడు. అందుకే మిమ్ముల్ని చూద్దామని వచ్చా. రాకపోతే ఆయన ఆత్మ శాంతించదు చెప్పింది విజయ.
శేషగిరికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఇలాంటి వాళ్ళని మోసం చేసి ఎంత సంపాదించినా ఒక్క రూక కూడా వెంట రావట్లేదు. కానీ కర్మ మాత్రమే తనతో వస్తుంది. ఈ కొద్ది రోజుల జీవితం కోసం ఇన్ని నాటకాలు వేసినందుకు మొదటిసారిగా భగవంతునికి క్షమాపణ చెప్పాడు శేషగిరి. విజయ, నన్ను మన్నించు. మీకు నేను బాకీ ఉన్నా. వాడికి డబ్బు ఇవ్వలేదు. మీ కుటుంబం నాశనం అవ్వడానికి నేనే కారణం. పెద్ద మనసుతో క్షమించమా. మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నా. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమా. నాకు మనశ్శాంతిని కలిగించు. చేతులు పట్టుకొని విలపించాడు శేషగిరి. అన్నీ నాకు తెలుసన్నా, కానీ చూడకుండా ఉండలేకపోయా. నీ మీద కోపం లేదు. నీలాంటి వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. నా కుటుంబం మాత్రం పూర్తిగా నష్టపోయింది. కానీ నాకున్న మనశ్శాంతి నీకు లేదు. డబ్బుతో శాంతి రాదు. ఇప్పుడు తెలిసింది నీకు. కానీ ఏం లాభం, జీవితం మాత్రం లేదు. మనం చేసే పనులే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. నేను నష్టపోయినా నాకు ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికి ద్రోహం చేయలేదు. నా ఈ పుణ్యమే నీలో మార్పు తెచ్చింది. అందుకే డబ్బు తిరిగి ఇస్తానంటున్నావు. నాకు రావాల్సిన డబ్బు కంటే ఒక్క పైసా కూడా వద్దు. నా సొమ్ము ఇస్తే చాలు, చెప్పింది విజయ గర్వంగా. సిగ్గుతో కొంచెం సేపు తలదించుకుని అలా ఉండిపోయాడు శేషగిరి. కొద్దిసేపటికి, త్వరలోనే నీ డబ్బు ఇస్తాను, నన్ను క్షమించు అని బదులిచ్చాడు. కొంతసేపు ఉండి విజయ వెళ్ళిపోయింది. చిత్రంగా శేషగిరికి సముద్రమంత శాంతి కలిగింది. తన పాపాన్ని విజయ క్షమించడంతో శాంతి కలిగిందని శేషగిరికి అర్థం అయింది. విజయకు డబ్బు ఎలా ఇవ్వాలా అన్న ఆలోచనలో పడ్డాడు శేషగిరి. శర్మను పిలిచి వెంకటపతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పాడు శేషగిరి. చాలా పెద్ద మొత్తంలో వెంకటపతికి బాకీ పడ్డాడని శర్మ గ్రహించాడు. ఇవ్వాల్సిన డబ్బు చాలా ఉంది. ఇంత డబ్బు ఎలా తెస్తారు? అనుమానం వెలిబుచ్చాడు శర్మ. హైదరాబాద్లో ఉన్న 4 ప్లాట్లు మంచి ఏరియాలో ఉన్నాయి. అందులో 2 రాసిద్దాం. చాలా వరకు క్లియర్ అవుతుంది. మిగిలినవి క్యాష్ ఇద్దాం. ఇవి చాలకపోతే వేరే ఏర్పాట్లు చేద్దాం. ఇన్ని ఇచ్చినా మన స్థితికి లోపం రాదు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాడు శేషగిరి. ప్లాట్ల వివరాలు మా పెద్దోడికి తెలుసు. వాడ్ని అడిగి విజయకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయి, చెప్పాడు శేషగిరి. శర్మ తల ఊపి వెంటనే పనిలో పడ్డాడు. సాయంత్రానికి హాస్పిటల్కు నీరసంగా తిరిగొచ్చాడు. అన్ని పనులు అయ్యాయా అడిగాడు శేషగిరి. లేదు, పెద్ద చిక్కోచ్చిపడింది. పనులు అయ్యేట్లు లేవు, బదులిచ్చాడు శర్మ. ఏమైంది? ఏం సమస్య అడిగాడు శేషగిరి ఆందోళనగా. మీ ఇంట్లో వాళ్ళు ఆ ప్లాట్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లా, చెప్పాడు శర్మ. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు శేషగిరి. వెంటనే తేరుకొని, వాళ్ళెవరు వద్దంటానికి? నేను చెప్పానని చెప్పకపోయావా అన్నాడు. చెప్పాను. ఆయనికి మతిలేదు. మేం బాకీ పడ్డమేమిటి? ఎవరన్నా వింటే నవ్వుతారు. మేం ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. ఆస్తి కూడా ఇవ్వం. మీరు ఇందులో కలగజేసుకోవద్దు అన్నారండి, చెప్పాడు శర్మ. శేషగిరి ముఖం వాడింది. ఇంతలో ఇదే గోల. అందుకనే కాబోలు మధ్యాహ్నం నుండి అందరూ ముభావంగా ఉన్నారనుకున్నాడు. అందర్నీ ఒక్కసారి పిలిచి మాట్లాడాలని అనుకోని, సర్లే నేను మాట్లాడతా అని శర్మని ఇంటికి పంపాడు. ఓ గంట తర్వాత అందర్నీ పిలిచి వెంకటపతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పాడు. భార్య పిల్లలు శేషగిరిని అనరాని మాటలన్నారు. ఏనాడో పోయినుడికి డబ్బు ఇవ్వడమేందని ఎదురు తిరిగారు. ఎవరం లైఫ్ లో ఇంకా సెటిల్ కాలేదు. ముందు ముందు మాకు చాలా అవసరాలుంటాయి. ఆస్తులన్నీ ఇప్పుడే పోగొట్టుకొని బతికేదెట్లా అని శేషగిరిని నిలదీశారు. ఒక్క పైసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గట్టిగా మాట్లాడితే లాయర్ని సంప్రదిస్తామని ఎదురు తిరిగారు. మ్రాన్పడిపోయాడు శేషగిరి. పెద్ద మనుషులతో చెప్పిద్దామనుకున్నా తను తప్పు అందరి తెలుస్తుంది. పరువు పోతుందని ఆలోచించి భార్యను బతిమాలాడు. ఆమె కూడా ససేమిరా అంది. విజయతో నీకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. శేషగిరికి నోటిమాట రాలేదు. ఈ మాట శేషగిరిని గాయపర్చింది. ఇలాంటి వాళ్ళ కోసం అందర్నీ మోసం చేసి డబ్బు వెనకేసినందుకు బాధపడ్డాడు. వేసిన నింద అబద్ధమని భార్యని గట్టిగా అరిచాడు శేషగిరి. భార్య వెళ్ళిపోయింది. శేషగిరి సంకటంలో పడ్డాడు. డబ్బే పెద్ద సమస్య అయింది. భార్య పిల్లల ప్రవర్తన శేషగిరిని కృంగదీసింది. విజయకు డబ్బు ఇవ్వాలా మదనపడ్డాడు శేషగిరి. విజయకు డబ్బు ఎలా ఇవ్వాలా అని ఒకటే ఆలోచన శేషగిరికి. నిద్ర పట్టడం లేదు. కుటుంబం తనని లెక్క చేయలేదన్న మనస్తాపంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. వారం తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఎలాగంటే ఈ వారం రోజుల్లో శేషగిరి డెసిషన్ తీసుకున్నాడు.
అలా చేస్తే వెంకటపతి రుణం తీరిపోతుంది. ఆ డెసిషన్ ని పాటించడానికి సిద్ధపడ్డాడు. 6 ఏళ్ల క్రితం నుండి తన బాబాయి పేరున మానసిక వికలాంగుల సదనం కట్టాలని శేషగిరి నిర్ణయించి దానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తను మంచి పదవిలో ఉండడంతో డొనేషన్స్ బాగా వచ్చాయి. ఇంట్లో తెలీదు. కాస్ట్లీ ఏరియాలో 5 ఎకరాల స్థలం తీసుకున్నాడు. తీసుకోవడం అంటే ఆ స్థలం సెటిల్మెంట్ శేషగిరే చేశాడు. అది మొత్తం 60 ఎకరాలుంటుంది. సెటిల్మెంట్ చేశాడు కాబట్టి శేషగిరికి ఓ 5 ఎకరాలిచ్చారు. కొంతమంది స్నేహితుల దగ్గర పెద్ద మొత్తంలో శేషగిరి డబ్బు ఉంది. సదనం నిర్మాణానికి పెద్ద మొత్తంలో డబ్బు పోగు చేసి నమ్మకస్తుల దగ్గర ఉంచాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ డబ్బుని విజయకు ఇవ్వొచ్చు. ఇబ్బంది ఉండదు. కానీ ఇన్ని కలిపినా విజయకు ఇవ్వాల్సినంత డబ్బు కాలేదు. మొత్తం ఇచ్చినా బాకీ కొంత మిగిలే ఉంటుంది. ఇంకా ఒక్క ప్లాట్ ని కలిపి ఇస్తే బాకీ పూర్తిగా తీరుతుంది. కానీ స్థలం ఇవ్వడానికి ఇంట్లో ఒప్పుకోరు. ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ మధ్యనే బెంగుళూరులో కొన్న స్థలం గుర్తొచ్చింది. ఇప్పటికైతే పెద్ద రేటు లేదు. భవిష్యత్తులో పెరుగుతుంది. అది కలిపి ఇద్దామనుకున్నాడు. ఇప్పటికీ ఎంత ఉంటే అంత ఆస్తి విజయ్కు ఇచ్చి మిగిలింది కొద్ది రోజుల్లో సర్దుదామనుకున్నాడు. కానీ ఇలా చేస్తే తన బాబాయి పేరున కడదామనుకున్న సదనం ఆగిపోతుందని 2 రోజులు ఆలోచించాడు. ఇక వేరే మార్గం లేదు కాబట్టి సదనం సంగతి తర్వాత చూద్దామని అనుకుని విజయ్కు కబురు చేశాడు. శర్మని దివాకర్ని పిలిచి అన్ని వివరాలు చెప్పి విజయ్కు డబ్బు ఏర్పాటు చేయమన్నాడు. 4 రోజుల్లో అన్నీ తయారు చేశారు. విజయ్కు కబురు పంపినా విజయ రాలేదు. డబ్బు, ఆస్తి పేపర్లు అన్నీ తీసుకుని విజయ ఊరికి వెళ్ళాడు శర్మ. భూమిని విజయ పేరున రాశాడు శేషగిరి. బెంగుళూరు స్థలం కూడా టెంపరరీ అగ్రిమెంట్ రాశాడు. బెంగుళూరులో ఉన్న ఫ్రెండ్స్ కి వివరం చెప్పి ఓ వారం రోజుల్లో విజయ పేరున ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. శర్మ విజయకు అన్ని పత్రాలు డబ్బు అందజేశాడు. సంతకం తీసుకున్నాడు. విజయ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మిగిలిన సొమ్ము గురించి వర్రీ కావద్దని చెప్పింది శేషగిరికి సహస్ర నమస్కారాలు చేసింది. ఇదంతా శేషగిరికి ఫోన్లోనే చెప్పింది. దారి చూపిన దేవుడిగా మా గుండెలో ఎప్పటికీ ఉంటావంది. ఇవి విన్న శేషగిరికి కొండంత భారం తొలగినట్లయింది. తన పినతండ్రికి చేసిన అన్యాయం నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు శేషగిరికి. చిన్నాన్న బతికి లేడు. ఆయన సంతతి కూడా లేదు. గతంలో ఇలా ఆలోచించే మానసిక వికలాంగుల సదనం పెట్టాలని సంకల్పించాడు. ఇలా చేస్తే తన చిన్నాన్న ఆత్మ శాంతిస్తుందని భావించాడు. కానీ అందుకై ఉంచిన డబ్బు, స్థలం వెంకటపతి బాకీ క్రింద పడ్డాయి. శేషగిరి చేతిలో భార్య పిల్లలకు తెలియకుండా చిల్లిగవ్వలేదిప్పుడు. సదన నిర్మాణం కోసం ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళందరినీ డబ్బు సాయం కోరాడు. కానీ ఒక్క అడుగు ముందుకెళ్లలేదు. శేషగిరి స్థితి గమనించి డబ్బు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. శర్మ దివాకర్లు చేసిన సేవకి కొంత డబ్బు ఇచ్చాడు. శేషగిరి వల్ల ఏ లాభం ఉండదని శర్మ దివాకర్ ఇద్దరూ రావడం మానేశారు. ఎంత ప్రయత్నించినా ఒక్క పైసా రాలేదు. శేషగిరికి దిగులు ఎక్కువైంది. బాబాయికి చేసిన పాపం నుండి విముక్తి లేకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాడు. ఈ దిగులుతో వ్యాధి ముదిరింది. 10 రోజుల పాటు నరకం చూశాడు. ఇంత బాధలోను సదన నిర్మాణానికి సాయం చేయమని వచ్చిన వాళ్లను అడుగుతూనే ఉన్నాడు. ఎవరూ పట్టించుకోలేదు. భార్య పిల్లలు కూడా ఈ గోలేందని విసుకున్నారు. ఎవరూ సాయం చేయలేదు. ఈ ఒక్క పాపానికి పరిహారం లేదని అర్థమైంది శేషగిరికి. ఈ చరమ దశలో సదన నిర్మాణానికి డబ్బు వసూలు చేసి సొంతానికి వాడుకున్న పాపం కూడా తోడైంది. తిరిగి జన్మెత్తి పాపకర్మను కష్టాల రూపంలో అనుభవించడమే పరిహారమని, అదే దైవ నిర్ణయమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. శేషగిరి పినతండ్రికి చేసిన పాప ఫలాన్ని మోసుకుంటూ నిద్రలోనే కన్ను మూశాడు. మానసిక వికలాంగుడైన బాబాయిని హింసించిన పాపానికి నివృత్తి లేదేమో. ఆ పాపంతోనే చనిపోయాడు శేషగిరి. నిజమే మరి. మానసిక వికలాంగులు దైవ సమానులు. వారిని హింసిస్తే దేవుడే పగ తీర్చుకుంటాడు. బలహీనులను హింసిస్తే కాలమే కాటేస్తుంది. శేషగిరి విషయంలో ఇది సత్యమైంది. శేషగిరి తప్పులు చేసినా గొప్పవాడే. ఎందుకంటే తాను పాపం చేశానని గ్రహించి ఆ పాప పరిహారం కోసం చివరి రోజుల్లో తపించాడు. 2 జీవితాల్ని నిలబెట్టాడు. చేసిన తప్పులను, పాపాలను అంగీకరించడం సామాన్య విషయానికి కాదు. మనసులో ఏదో ఓ మూల కరోనా పాప్భీతి ఉంటేనే అది సాధ్యం అవుతుంది. నిజం చెప్పాలంటే శేషగిరి తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి. పశ్చాత్తాపం అనే దైవలక్షణాన్ని తోడుగా చేసుకుని నింగికేగాడు శేషగిరి. మళ్లీ జన్మ ఎత్తి మిగిలిన పాపాన్ని తొలగించుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకనే శేషగిరి నిజంగా గొప్పవాడే. మై బీసీఎస్ ఛానల్
మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/myBCS333